Hello everyone, this is Sarkar. Welcome to my channel Sarkarhood, where hustle meets wisdom. ఈ వీడియోలో మనం యూపీఎస్సీ మెయిన్స్ మొన్న ప్రిలిమ్స్ అయింది కదా, ఈ యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, దాంతోపాటు గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఎందుకంటే నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి టీఎస్పీఎస్సీ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దాంట్లో కూడా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. అసలు వాట్ ఇస్ ద కరెక్ట్ వే, ఎఫెక్టివ్ వే ఏంటి, అసలు ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి అని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ వీడియో ఇది. అసలు డిసైడర్ ఎప్పుడైనా ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ గ్రూప్ 1లో కానీ యూపీఎస్సీలో కానీ మెయిన్స్ మాత్రమే డిసైడర్ కదా. సో అసలు ఆ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కరెక్ట్ వే ఎలా ఉండాలి, సో అది నేను ఈ వీడియోలో చెప్తాను. సో ముందు ఈ క్వశ్చన్ చూడండి, నేను స్క్రీన్ మీద చూపెడుతున్న ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఎలా రాయగలరు? సో జస్ట్ థింక్, నేను ఒక 1 minute మీకు టైం ఇస్తే హౌ కెన్ యూ థింక్, అసలు మీరు ఏం ఆలోచిస్తారు ఈ క్వశ్చన్ గురించి? ఒకసారి ఆలోచించండి మీరే. వాట్ కెన్ యూ రైట్ అండ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సో నేను మీకోసం ఒకసారి చదివి చూపెడతా. టెర్రరిజం హ్యాస్ బికమ్ ఏ significant threat to global peace and security. Okay. Evaluate the effectiveness of United Nations Security Council's Counter-Terrorism Committee (CTC) and its associated bodies addressing and mitigating this international level. Okay, this is the question. So, దీనికి ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి? సో I'll tell you how. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఎప్పుడైనా కానీ పాయింట్ డివిజన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్లో 10 marks క్వశ్చన్ ఇచ్చింది అనుకోండి, అందులో 10 points ఉండాలి. సో 10 mark క్వశ్చన్ రాయడానికి ఎంత టైం పడుతుంది? 7 minutesలో రాసేయాలి. టేక్ 7 minutes టు కంప్లీట్ ఏ 10 mark క్వశ్చన్. పాయింట్స్ అని రాయాలి, 10 points రాయాలి. ఓకే, ఆ పాయింట్స్ ఎలా రాయాలో కూడా నేను చెప్తాను. 12 marks క్వశ్చన్లో 12 points రాయాలి. 12 minutes మ్యాక్సిమం, 12 కూడా 10 minutesలో రాసేయాలి. 15 marks క్వశ్చన్లో 15 points రాయాలి అండ్ 15 minutes మ్యాక్సిమం. సో పాయింట్స్ ఎలా ఉంటాయి? సో యూపీఎస్సీ అన్ప్రిడిక్టబుల్ కాబట్టి ఒకవేళ 20 mark క్వశ్చన్ ఇస్తే కూడా 20 points రాయాల్సిందే 14 to 15 minutesలో. అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మన మార్క్స్ తగ్గట్టు ఉండాలి. జిఎస్ 1, 2, 3లో మూడిట్లో కూడా మన మార్క్స్ ఎంత ఇస్తున్నారు, 10 marks 15 20 చూసుకొని ఆ పాయింట్స్ డివిజన్ చేయాలి. అండ్ GS4లో దిస్ ఇస్ నాట్ పాసిబుల్, ఈ పాయింట్స్ డివిజన్. GS4 గురించి మనం సపరేట్ వీడియో చేద్దాం. అసలు GS4 అంటే ఏంటి, అసలు అందులో ఆన్సర్స్ ఎలా రాయాలి, వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ వే టు రైట్ ఆన్సర్స్ ఫర్ GS4. సో దాని గురించి మనం ఇంకో వీడియో చేద్దాం GS4 గురించి. మనం ఇప్పుడు GS1, 2, 3 గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఆన్సర్స్ ఎలా రాయాలనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆన్సర్స్ ఎప్పుడైనా కానీ క్వాంటిటీ క్వాలిటీ రెండు కలిగి ఉండాలి, స్పేస్ కవరేజ్ కూడా ఉండాలి. క్వాంటిటీ క్వాలిటీ అంటే ఏంటి, అసలు ఈ పాయింట్స్ ఏంటి, అసలు ఈ పాయింట్స్ ఎలా కనుక్కోవాలి? ఎప్పుడైనా కానీ పాయింట్స్ కనుక్కోవాలంటే ముందు, ఇప్పుడు సపోజ్ సో పాయింట్స్ రాసినప్పుడు ఎప్పుడైనా ఒక 15 marks పాయింట్స్ రాసింది అనుకోండి, 10 points అయినా కరెక్ట్ పాయింట్స్ ఉండాలి, అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా వ్యాలిడ్ పాయింట్స్ లాగా. సో 5 marks ఇంకో 5 points మనం స్పేస్ కవరేజ్ చేయడానికి ఖచ్చితంగా రాయాల్సిందే, ఎందుకంటే మనం మధ్యలో వదిలేయడానికి ఉండదు కదా. సో ఆ స్పేస్ అంతా ఫిల్ చేయాల్సిందే. సో ఎప్పుడైనా కానీ మెయిన్స్ ఆన్సర్, హౌ ఐ కన్సిడర్ మెయిన్స్ ఆన్సర్ నేను చెప్తాను. మెయిన్స్ ఆన్సర్ గ్రూప్ 1లో కానీ యూపీఎస్సీలో కానీ ఎస్ఎస్సీ లెవెల్లోనే ఉంటుంది మెయిన్స్ ఆన్సర్. దీనికి లైక్ చాలా మంది డైరెక్టివ్స్ బట్టి రాయాలి, చాలా ప్రిన్సిపల్స్ చెప్తారు, బట్ ఇది యాక్చువల్గా ఎస్ఎస్సీ లెవెలే, ఎస్ఎస్సీ ఆర్ సిబిఎస్ఈ లెవెల్ అంతే, అంతకు మించి ఏమి ఉండదు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అంటే. లైక్ స్పేస్ నింపాలి, స్పేస్ కవర్ మొత్తం చేయాలి, క్వాంటిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. ఓకే, మీ దగ్గర స్క్రిప్ట్ బాగుండాలి, ఓకేనా, స్పేస్ కవర్ చేయాలి అండ్ క్వాలిటీ కూడా మంచిగా ఉండాలి, చూడగానే ఎఫెక్టివ్నెస్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 5 lakh people ప్రిలిమ్స్ రాసింది అనుకోండి, ఎంతమంది పాస్ అవుతారు? 14,000 మ్యాక్సిమం 15,000. ఈ 15,000 people ఇప్పుడు మార్కెట్ ఉన్న బెస్ట్ 5-6 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ మార్కెట్లో ఒక 5-6 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అనుకోండి, బెస్ట్ 15,000 people ఖచ్చితంగా ఈ 5-6 ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్తారు టెస్ట్ సిరీస్ కోసం. ఎస్ ఆర్ నో? అది ఫ్యాక్టరీ, లైక్ వాజరం కానీ విజన్ కానీ వాట్ ఎవర్ ద ఇన్స్టిట్యూట్ ఇస్.
సో ఈ ఇన్స్టిట్యూట్స్ దగ్గరనే వీళ్ళ టెస్ట్ సిరీస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు టెర్రరిజం అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, వీళ్ళందరి ఆన్సర్ లో జిఎస్ లో టెర్రరిజం అదే డెఫినేషన్ ఉంటుంది. మాక్సిమం చాలా మందికి 12,000 పీపుల్ కి అదే డెఫినేషన్ ఉంటుంది, 2,000 పీపుల్ కి వేరే డెఫినేషన్ ఉంటుంది. అందుకే ఆప్షనల్ ఎప్పుడైనా డిసైడర్ అవుతుంది. ఆప్షన్ ఇస్ ఆల్వేస్ డిసైడెడ్. జిఎస్ 1, 2, 3 లో ఇప్పుడు మీ టాపర్స్ చూడండి, ఫస్ట్ ర్యాంకర్ ని చూడండి, 1000 ర్యాంకర్ ని చూడండి. యూ టేక్ ఫస్ట్ ర్యాంకర్ 1000 ర్యాంకర్, ఆల్వేస్ జిఎస్ మార్క్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్ గా ఉంటాయి. పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. మార్క్స్ కూడా లైక్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. లైక్ మాక్సిమం 100 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది టాపర్ కి, ఫస్ట్ ర్యాంకర్ కి, టాపర్ కి అండ్ 1000 ర్యాంకర్ కి. పెద్ద ఆ డిఫరెన్స్ ఎందుకంటే చాలా మంది ఒకటే దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకుంటారు, ఆల్మోస్ట్ అవే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి టెస్ట్ సిరీస్ కి. కాబట్టి ఆ 10-15 పాయింట్స్ మీరు ఏదైతే రాస్తున్నారో దోస్ షుడ్ బి వెరీ 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 ఎఫెక్టివ్. అవి ఎంత ఎఫెక్టివ్ ఉంటే అంత బెటర్. ఇంకోటి ఏంటంటే డైరెక్టివ్స్ గురించి మాట్లాడతారు. సో డైరెక్టివ్స్ లైక్ డిస్కస్, ఎవాల్యుయేట్, అనాలిసిస్, ఎలాబరేట్, అసలు లైక్ దీస్ డజంట్ మ్యాటర్ ఓన్లీ. అసలు ఇవి మ్యాటరే కాదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే లైక్ ఎందుకంటే లైక్ వాట్ ఎవర్ దే సే, క్రిటికల్ అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది. ఇది ఒక్కటి తప్ప మిగతా అన్ని కూడా వాళ్ళు ఏం అడిగినా మనకు వచ్చిందని రాస్తాం యాక్చువల్లీ ఆన్సర్లు. సో అక్కడ మనకి స్పెషల్ గా ఆన్సర్ ఇంకేం రాయాలి స్పెషల్ గా ఏమి ఉండదు. లైక్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంది, ఐఎంఎఫ్ గురించి మీరు ఏం అడిగినా కూడా, ఈ డైరెక్ట్ ఏది వాడినా కూడా ఐఎంఎఫ్ గురించి అదే ఉంటుంది, కొత్తగా ఏముంటుంది దాని గురించి స్పెసిఫిక్ గా ఏముండదు, అదే ఉంటది కదా. సో డైరెక్టివ్స్ తోటి పని లేదు నిజం చెప్పాలంటే. సో డైరెక్టివ్స్ ఆర్ మోస్ట్లీ నాట్ నీడెడ్, అంత పెద్ద అవసరం లేదు డైరెక్టివ్స్ తోటి. సో ఐడెంటిఫైయింగ్ పార్ట్స్ ఇదే ఇంపార్టెంట్, ఇదే మన మెయిన్ డిస్కషన్. అసలు ఐడెంటిఫై ఎలా చేయాలి పార్ట్స్ ని, సో దీని మోటివ్ ఏంటి. సో సపోజ్ ఒక 10 మార్క్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, 10 మార్క్ క్వశ్చన్ లో అట్లీస్ట్ 3 పాయింట్స్ అయినా ఐడెంటిఫై చేయాలి, 3 పార్ట్స్. ఓకే, 3 పార్ట్స్ గా ఐడెంటిఫై చేయాలి. లైక్ ఇండియా ఇస్ మై కంట్రీ, ఇండియా అని ఒక పార్ట్, ఈజ్ మై కంట్రీ అని ఒక పార్ట్. వీఆర్ డివైడింగ్ ఇట్ ఇంటూ 2 పార్ట్స్ నౌ. అప్పుడు ఇండియా గురించి రాయాలి, మై కంట్రీ అంటే ఆ రెండింటి మిడిల్ ఉన్న ఆ కాంబినేషన్ గురించి రాయాలి. సో ఎప్పుడైనా 10 మార్క్ క్వశ్చన్ కి 3 పార్ట్స్, ఓకే 3 పార్ట్స్ ఐడెంటిఫై చేసి ఒక్కొక్క పార్ట్ గురించి 3 పాయింట్స్ రాయాలి మళ్ళీ. అర్థమైనా? లైక్ 10 మార్క్స్ క్వశ్చన్ 3 పార్ట్స్, 3 పార్ట్స్ నుండి ఒక్కొక్క పాయింట్ గురించి 3 పాయింట్స్, మొత్తం ఎన్ని పాయింట్స్ 9 to 10 పాయింట్స్ అయితే వే ఫార్వర్డ్ కన్క్లూజన్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ 12 మార్క్ క్వశ్చన్ అండి, 12 మార్క్ క్వశ్చన్ కి మళ్ళీ అట్లీస్ట్ 4 పార్ట్స్ కనుక్కోవాలి. 4 పార్ట్స్ కనుక్కుంటే 4 into 3 అగైన్, 4 పార్ట్స్ ఇంటూ 3 పాయింట్స్ ఈచ్ అలా. సో 15 మార్క్ క్వశ్చన్ అండి, 15 మార్క్ క్వశ్చన్ కి 5 పార్ట్స్ కనుక్కోవాలి అగైన్. 5 పార్ట్స్ కనుక్కుంటే యూ గెట్ 5 పార్ట్స్ లైక్ దట్. సో 20 మార్క్ క్వశ్చన్ కూడా అంతే. సో ఈ పార్ట్స్ అనే దాని మీదనే ఈ గేమ్ అంతా ఉంటుంది. లైక్ హూ మేక్స్ దట్ పార్ట్స్ ఎఫెక్టివ్, హౌ వెల్ యూ షో దోస్ పార్ట్స్ అండ్ హౌ వెల్ యూ ఎగ్జిక్యూట్ దోస్ పార్ట్స్, అదే ఇంపార్టెంట్. ఓవరాల్ గా 10 మార్క్ ఆన్సర్ కి 10 పాయింట్స్, 15 మార్క్ కి 15 పాయింట్స్, 12 మార్క్ కి 12 పాయింట్స్, అంతే. అంతకుమించి ఎక్కువేం రావు పాయింట్స్. ఎందుకంటే అంత సిలబస్ ఎక్కువ కాబట్టి మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఒకవేళ మీ దగ్గర కంటెంట్ ఉంటే యాడ్ చేయొచ్చు, యాడ్ ఇఫ్ పాసిబుల్. సో కంటెంట్ ఉంటే ఒక 2-3 పాయింట్లు యాడ్ చేయొచ్చు, కానీ ఇట్స్ ఓకే. ఎప్పుడైనా కానీ డిమాండ్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి ఆన్సర్ కి. అని ఏం అడుగుతున్నారు ఎగ్జామినర్, అసలు ఏం అడుగుతున్నారో ఆ డిమాండ్ ఫుల్ఫిల్మెంట్ కష్టంగా చేయాలి. అండ్ మల్టిపుల్ డైమెన్షన్స్ ఈ పార్ట్స్. ఇప్పుడు ఒక క్వశ్చన్ లో 3 పార్ట్లు డివైడ్ చేసిన అనుకోండి, మనం 3 పార్ట్ల నుంచి రాస్తున్నాం, అబౌట్ 1 పార్ట్, 2 పార్ట్, 3 పార్ట్స్. సో అదే కదా మల్టిపుల్ డైమెన్షన్స్ అంటే. యూపీఎస్సీ మనకు ఎగ్జామినర్ మన దగ్గర నుండి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఎగ్జామినర్ అదే దిస్ ఇస్ వాట్ హీ ఎక్స్పెక్ట్, మల్టిపుల్ డైమెన్షన్స్. సో డిమాండ్ మనం ఫుల్ఫిల్ చేస్తూ ఈ మల్టిపుల్ డైమెన్షన్స్ లో మనం ఆన్సర్ ఇస్తే మనమే కదా వి సమ్హౌ గెట్ 8/15 మార్క్స్ దే. ఓకే, సో ఎన్ని మార్క్స్ ఇస్తారు యాక్చువల్ గా? ఇప్పుడు చూడండి జిఎస్3లో 83 మార్క్స్ ఇస్తున్నారు మాక్సిమం, 83, 88, 90. ఒకప్పుడు 125 కూడా ఇచ్చేది, ఇప్పుడు ఎంత 90 వచ్చే. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఓకే, బట్ somehow if you're doing these parts, no, if you divide like this, you can get good marks. అందులో లైక్ అసలు ఈ పార్ట్స్ డివిజన్ ఎందుకంటే బ్రెయిన్ స్టార్మింగ్ కాకుండా, బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఆన్సర్ నేర్చుకున్నారు, లైక్ ఈ గవర్నెన్స్ నుండి నేర్చుకున్నారు, ఈ గవర్నెన్స్ నుండి క్వశ్చన్ వచ్చాయి. సో రెక్టిఫై చేసుకున్నారు, బట్టి కొట్టుకుని వెళ్ళి ఈ గవర్నెన్స్, లైక్ మీకు 5th, 6th, 7th పాయింట్స్ అసలు గుర్తే వస్తలేవు, 3 పాయింట్లు రాసిండ్రు, అసలు నెక్స్ట్ పాయింట్స్ గుర్తు రావట్లేదు, దెన్ యూ వేస్ట్ టైం దేర్. అదే బ్రెయిన్ స్టార్మింగ్ అంటే. సో ఈ పార్ట్స్ వైజ్ డివైడ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఈజీ అయిపోద్ది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా.
See this question. Industrial pollution of river water is a significant environmental issue in India. Discuss various mitigation measures to deal with the problem and also government initiative in this regard. I'll read this again. Industrial pollution of river water is a significant environmental issue in India. Discuss various mitigation measures to deal with the problem and also government initiative in this regard. This is the question. సో ఇలాంటి క్వశ్చన్కి ఎట్లా పార్ట్స్ డివైడ్ చేయడం, ఇది 10 to 15 మార్క్స్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, హౌ టు డివైడ్. సో 10 మార్కర్ అనుకుంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ రివర్ ఇంట్రో ఇది ఒక పార్ట్. సో ఇండస్ట్రియల్ పొల్యూషన్ రివర్కి ఎట్లా పొల్యూట్ చేస్తుంది అదొక పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్లో మిటిగేషన్ మెజర్స్. సో మిటిగేషన్ మెజర్స్ ఇక్కడ ఇచ్చింది చూడండి, మిటిగేషన్ మెజర్స్ గురించి డిస్కస్ చేయమన్నారు. దట్ ఈస్ వాట్ వీఆర్ డిస్కసింగ్. థర్డ్, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అని ఇక్కడ ఉంది క్వశ్చన్ లో. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఇస్ థర్డ్ పార్ట్. ఫోర్త్ పార్ట్ కంక్లూజన్ అయితే వేర్ ఫార్వర్డ్ రాష్ట్రం. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఒకవేళ 15 మార్కర్ అయితే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కి లిమిటేషన్స్ రాయాలి. మళ్ళీ లిమిటేషన్స్ రాసినప్పుడు నెగిటివ్ రాస్తాం. సో నెగిటివ్ రాసినప్పుడు మళ్ళీ దానికి వే ఫార్వర్డ్ రాయాలి. ఓకేనా, లిమిటేషన్స్ కి నెగిటివ్ అయితే నెగిటివ్స్ కి ఎప్పుడైనా వే ఫార్వర్డ్ రాయాలి. ఎందుకంటే కూడా ఆల్వేస్ ఎప్పుడైనా కానీ ఒక బ్యూరోక్రాట్ కానీ డిప్లొమాట్ కానీ పాజిటివ్ ఆన్సర్ ఇవ్వాలి. పాజిటివ్. ఇప్పుడు సమాజం మొత్తం క్వశ్చన్ వేసేదే, ఎస్ ఆర్ నో. ఎవ్రీబడి అవుట్ దేర్, ఎవ్రీబడి ఇస్ జర్నలిస్ట్ నౌ. ఇప్పుడు యూట్యూబ్ లో చూడండి, మీ దగ్గర ఒక కెమెరా ఉందంటే మనం జర్నలిస్టే ఇప్పుడు, ఎస్ ఆర్ నో. ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్ ఎ కెమెరా యూ ఆర్ జర్నలిస్ట్ టుడే. సో నాట్ ఓన్లీ దట్, ఎవ్రీబడి ఈస్ క్వశ్చనింగ్. ఎక్కడైనా క్వశ్చనింగే. క్వశ్చన్స్ ఎక్కడ ప్రతి ఒక్కరు క్వశ్చన్ అడిగేటోళ్ళే, నిలదీసేటోళ్ళే. ఆన్సర్ చెప్పేది ఒకే ఒకరు బ్యూరోక్రాట్. సో మన బ్రెయిన్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు అట్లా పనిచేయాలి. ఆన్సర్, వీ షుడ్ బీ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. మనం ఒకవేళ మనమే ఒక ఆన్సర్ అయినాం అనుకోండి, మన ఆన్సర్ రైటింగ్ లో ఇఫ్ యూ ప్రాక్టీస్ ఫ్రమ్ నవ్ ఓన్లీ త్రూ దిస్ ఆన్సర్ రైటింగ్, అసలు ఫ్యూచర్ లో కూడా మనకి గ్రేట్ కెరియర్ ఉంటుంది. సో బ్యూరోక్రాట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎప్పుడైనా కానీ మనకి ఆన్సర్స్, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఒక ప్రాబ్లం, మన డిస్ట్రిక్ట్ లో అరైజ్ అయిన ఒక ప్రాబ్లమ్ కి మన సొల్యూషన్ ఎలా వేయాలి పాజిటివ్ గా. నెగిటివ్స్ ఉన్నా కూడా ఆ నెగిటివ్స్ ని ఎట్లా పాజిటివ్ గా కన్వర్ట్ చేయాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది యూపీఎస్సీ ఎగ్జామినర్ మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తే అదే, అంతమించి ఏమి ఉండడు. ఇప్పుడు గ్రూప్ 1 అయినా అంతే, గ్రూప్ 1 మెయిన్స్ కి యూపీఎస్సీ మెయిన్స్ కి పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది, అదే ఆన్సర్లు ఉంటాయి, జస్ట్ క్యాడర్లు వేరు. సో దట్స్ ఇట్. సో ఎప్పుడైనా కానీ ఈ టెక్నిక్ వర్క్ అయితే చాలా, ఈ పాయింట్స్ డివిజన్. కానీ హౌ దిస్ టెక్నిక్ వర్క్స్, హౌ ఈ 10, 12, 15 మార్క్ పాయింటర్స్ ని మనం హౌ కెన్ వి ఎఫెక్టివ్లీ రైట్ ఇన్ 7 to 9, 10 minutes. ఎందుకంటే ఒక్క ఆన్సర్ రాయడానికి 7 minutes, మ్యాక్సిమం 7 to 11 minutes రాసేయాలి ఆన్సర్. అది ఎంత పెద్ద క్వశ్చన్ అయినా, ఎలాంటి ఆన్సర్ అయినా. సో హౌ, ఎప్పుడైనా కానీ ఇలాంటి మనం ఈ పాయింట్స్ డివిజన్ మనం టెస్ట్ సిరీస్ లా రాసుకుంటాము. అప్పుడు మనము 1 page నోట్స్ రాసుకోవాలన్నట్టు. 1 page నోట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 1 page నోట్స్ తోటి మనకి ఎఫెక్టివ్ గా ఆన్సర్స్ క్రియేట్ అవుతాయి. సపోజ్ చూడండి, లైక్ సమ్ పాయింట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి మనం 5 points, 10 points రాసుకోవాలి. ఎక్స్ట్రా ఏం రాసుకోవద్దు. ఆ 5 points కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయి ఉండాలి. మళ్ళీ ఎక్స్ట్రా ఒక్క పాయింట్ రాయద్దు. సో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ రాయాలి. లైక్ ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ లో ఇంట్రొడక్షన్ ఇలా ఉంటది, ఇట్ స్టార్ట్ విత్ సమ్ ఫేజ్. ఆ ఫేజ్ మనకు అవసరమే లేదు. ఇప్పుడు ఐసోథర్మ్స్ అని ఉంది. ఐసోథర్మ్స్ అంటే ఏంటి, దాని ఒరిజినల్ డెఫినేషన్ ఏంది, అసలు దాని ఫంక్షన్ ఏంది, అంతే. అంతకు మించి అసలు అది ఎవ్రీథింగ్ ఎల్స్ మనకు అవసరమే లేదు. సో అందుకే బ్రెయిన్ స్టామింగ్ కావద్దంటే ఇలాంటి 1 page నోట్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో మస్తు బ్రెయిన్ స్టామింగ్ అయింది, మస్తు టైం వేస్ట్ అయింది. ఇంతకుముందు మెయిన్స్ రాసిన వాళ్ళకి తెలిసి ఉంటది. లైక్ టైం వేస్ట్ చేయొద్దంటే 1 page నోట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 1 page నోట్స్ లోనే మనం ఇంపార్టెంట్ పాయింట్స్, మోర్ పాయింట్స్ అవన్నీ రాసి పెట్టుకోవాలి. అండ్ రివైజ్ చేయాలి. రివైజ్ 5-6 times రివైజ్ చేయాలి. టెస్ట్ సిరీస్ తీసుకున్నా ఏం తీసుకున్నా కానీ ఈ రివిజన్ అనేది 5-6 times ఖచ్చితంగా ఉండాలి. ఇఫ్ నాట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఖచ్చితంగా చేయాలి. ఎవ్రీబడి డూ. ఇప్పుడు చెప్తున్నా కదా, ఒక్కసారి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిందంటే యూ ఆర్ ఆల్రెడీ ఎట్ దట్ లెవెల్. గ్రూప్ 1 లో కూడా మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యిందంటే మీ దగ్గర కంటెంట్ ఉన్నట్టే. మీ దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు పక్కన పెట్టుకోవద్దు. అదే నాతోటి కాదు అని మిమ్మల్ని మీరు సైడ్ పెట్టుకోవద్దు. యూ హ్యావ్ దట్ కంటెంట్. సో ఎంతో మంది రాస్తుంటే ఎంత తక్కువ మంది క్వాలిఫై అవుతున్నారు. అసలు మీ దగ్గర కంటెంట్ లేని క్వాలిఫై అయ్యేలా. సో కంటెంట్ ఏదో మీ లోపల ఏదో స్పార్క్ ఉంది కాబట్టి క్వాలిఫై అయ్యింది. ఆ స్పార్క్ ని లైట్ తీసుకోవద్దు. దట్ ఈస్ వెరీ స్పెషల్ స్పార్క్. సో లాంగ్ రన్ లో మీకు అర్థమైంది లైక్ యూ హ్యావ్ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని. సో ఆల్వేస్ డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ ఫర్ గ్రాంటెడ్. సమాజం మొత్తం మనల్ని గ్రాంటెడ్ తీసుకుంటాను. ఆల్రెడీ ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తున్నా, అది ఏంటంటే యూపీఎస్సీ ఫెయిల్ అయిన వాళ్ళ గురించి ఇప్పుడు ప్రిలిమ్స్. సో ఆ వీడియోలో ఐ విల్ టాక్ అబౌట్ హౌ
సొసైటీ ఈస్ ట్రీటింగ్ దిస్ ఆస్పిరెంట్స్. సో అట్లీస్ట్ యూ క్వాలిఫైడ్ somehow ఒక్క వన్ స్టెప్ పైన ఉన్నారు అంతే. సో డోంట్ టేక్ దిస్ ఫర్ గ్రాంటెడ్, ప్రిపేర్ మెయిన్స్ సో వెల్. టెస్ట్ సిరీస్ ఫర్ ఎగ్జాంపుల్, టెస్ట్ సిరీస్ మీరు రాస్తున్నారు అనుకోండి, అందులో సెక్షన్స్ ఉంటాయి కదా, 1-2 సెక్షన్స్ తరోగా రివైజ్ చేయాలి డెఫినెట్లీ. అండ్ ఫుల్ లెంత్ టెస్ట్ రాస్తారు. ఆ ఫుల్ లెంత్ టెస్ట్ కూడా 15 days 8 డే అయిపోతుంది మన ప్రిలిమ్స్ కంటే ముందు, మన మెయిన్స్ డేట్ కంటే ముందు. 22nd గేమ్ ఉన్నట్టుంది, 27th అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే అయిపోద్ది ఫుల్ లెంత్ టెస్ట్ కానీ సెక్షన్ టెస్ట్ కానీ. సో 5-6 times రివైజ్ ఖచ్చితంగా చేసుకోవచ్చు డెఫినెట్గా. ఒకవేళ మీ మీ ఎన్వైరన్మెంట్ మొత్తం సపోర్ట్ చేస్తే ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ టు ఫినిష్ దిస్. ఓకే, ఖచ్చితంగా ఫినిష్ చేయాలి. 5 times ఏం చదవాలి, ఎందుకంటే మీ ఎగ్జామినేషన్ హాల్లో టైం వేస్ట్ కావద్దంటే దిస్ టైం టేబుల్ ఇస్ పక్కా. ఇది మాత్రం ఇంపార్టెంట్. నెక్స్ట్, సపోజ్ ఒక క్వశ్చన్ అనుకోండి, ఈ గవర్నెన్స్ కానీ ఎస్హెచ్జి కానీ, అసలు ఇప్పుడు మీరు పీవైక్యూస్ చూస్తే పీవైక్యూస్ తోటే మీ 1 page నోట్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఈ గవర్నెన్స్ ఉంది, ఈ గవర్నెన్స్ మీద 10 page ఒక 15 points రాయండి, నాట్ పాసిబుల్. అవుతుందా? ఉండదు. మాక్సిమం 5-6 points వస్తాయి. సో మీరు డిసైడ్ అవ్వాలి, పీవైక్యూస్ చూసి దేని గురించి మనం 5 points రాయొచ్చు, దేని గురించి 10 points రాసుకోవచ్చు నోట్స్ లో. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అగైన్. ఓకేనా? లైక్ హిస్టరీలో కూడా అశోకుడి గురించి అడిగాను అనుకోండి, అశోకుడి గురించి ఎన్ని పాయింట్స్ రాయొచ్చు, మరి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి పాయింట్స్ వస్తాయి, 10-15-20 దాకా వస్తాయి. సో ఆల్ దోస్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం రాసుకోవాలి. ఏదైతే తక్కువ పాయింట్స్ వస్తాయో దాని గురించి తక్కువ పాయింట్సే రాసుకోవాలి. మళ్ళీ దాని గురించి కూడా 10-15 పాయింట్స్ రాయొద్దు, మళ్ళీ 10-15 పాయింట్స్ అక్కడ రాయొద్దు. ఓకేనా? లైక్ అందుకే పాయింట్ నోట్స్ మేకింగ్, మెయిన్స్ నోట్స్ మేకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే కొన్ని ఉంటాయి, లైక్ వాట్ ఐఎమ్ రైటింగ్, వై ఐఎమ్ రైటింగ్ దిస్ పాయింట్, హౌ ఐఎమ్ రైటింగ్, దాని గురించి పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ, గవర్నమెంట్ స్టెప్స్ ఏమైనా ఉన్నాయా, లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా, వే ఫార్వర్డ్. ఓకే, ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నప్పుడు వై ఇస్ దట్, వాట్ ఈస్ దట్, హౌ ఇస్ దట్, దాని పాజిటివ్స్ నెగిటివ్స్, దాని గవర్నమెంట్ స్టెప్స్, దాని లిమిటేషన్స్, పక్కా వే ఫార్వర్డ్. సో ఇవన్నీ రాయాలి 1 page నోట్స్ లో, దాన్ని రివైజ్ చేయాలి, దాన్ని 5-6 సార్లు రాయాలి, చదవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ స్ట్రక్చర్ కూడా ఇంట్రొడక్షన్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క ఇంట్రొడక్షన్ ఉంటుంది, మళ్ళీ హిస్టరీ, జియోగ్రఫీ, సొసైటీ, దీనికి రాయదు. లైక్ ఫర్ ఇన్స్టాన్స్ GS1 GS3కి ఓవర్లాప్ అవుతాయి కొన్ని పాయింట్స్, లైక్ ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్స్. లాస్ట్ ఇయర్ ఏదో క్వశ్చన్ వస్తే ఇంటర్నల్ సెక్యూరిటీ డెఫినేషన్ దీనికి రాసిండు, అప్పుడు నేను కరెక్షన్ చేస్తుండే. సో అట్లా రాయొద్దు, అట్లా రాస్తే కొట్టేస్తారు యూపీఎస్సీలో. ఎందుకంటే నేను కరెక్షన్ చేసిన కాబట్టి చెప్తాను, అంటే జస్ట్ నార్మల్ గా టెస్ట్ సిరీస్ కరెక్షన్ చేస్తుండే. సో అట్లా రాయొద్దు ఎప్పుడు. సో మనకి హిస్టరీ ఇంట్రోలు, హిస్టరీ వే ఫార్వర్డ్లోనే ఉండాలి, వేరే సబ్జెక్ట్ ఉండద్దు. సో అలానే హెడ్డింగ్స్ కరెక్ట్ ఉండాలి, పాయింట్స్ కరెక్ట్ ఉండాలి, కీవర్డ్స్ ఉండాలి. కీవర్డ్స్ కూడా మళ్ళీ ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో కీవర్డ్స్ ఉంటాయి. సో అవే మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డయాగ్రామ్స్ లో కూడా టైప్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 10-15 types ఆఫ్ డయాగ్రామ్స్ ఉంటాయి. సో ఆ డయాగ్రామ్స్ అన్ని నేర్చుకోవాలి. అవన్నీ ఈ ఇనిషియేటివ్ లో నేను చెప్తాను మీకు. సో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, దిస్ ఇస్ వన్ ఇనిషియేటివ్ యాక్చువల్లీ. ఈ ఇనిషియేటివ్ నేను కొన్ని చెప్తా, కొన్ని సబ్జెక్ట్స్ గురించి ఐ టాక్ డెఫినెట్లీ. నెక్స్ట్ అండర్లైన్ చేయాలి. అండర్లైన్ కీవర్డ్స్ కానీ కొన్ని ఉంటాయి కదా, కొన్ని సెంటెన్సెస్ వీ నీడ్ టు అండర్లైన్. అండ్ వే ఫార్వర్డ్ కరెక్ట్ ఉండాలి, జిస్ట్ కరెక్ట్ ఉండాలి, కోర్ ఐడియా దిస్ అండ్ దట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆన్సర్ రైటింగ్ లో ఎఫెక్టివ్నెస్ అనేది ఉండాలి. మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకునే రాయండి ఆన్సర్. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్, నా దగ్గర ఒక ప్రాబ్లం వచ్చింది, నేను ఎట్లా హ్యాండిల్ చేయాలి. సో అదే దట్ ఈస్ ద కరెక్ట్ వే టు రైట్ ది ఆన్సర్, అంత మించి ఏం లేదు. ఇప్పుడు గ్రూప్ 1 లో కూడా అంతే. గ్రూప్ 1 లో కూడా లైక్ ఇఫ్ యూ థింక్ యువర్ సెల్ఫ్ యాజ్ డీసీ, డిప్యూటీ కలెక్టర్ అనుకున్నప్పుడే ఆన్సర్ కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఒక నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చినాక అవునవును అనుకోండి, నెగిటివ్ గానే మీరు రాశారు అనుకోండి, సరే బాబు అంటాడు. లైక్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. కరెక్ట్ వే ఆఫ్ రైటింగ్ ఇస్ యూ షుడ్ గివ్ ద సొల్యూషన్. ఇట్ షుడ్ బి పాజిటివ్ సొల్యూషన్ ఫర్ షూర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. ఈ క్వశ్చన్ ఇప్పుడు మన పాయింట్స్ గురించి మాట్లాడాం కాబట్టి ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ దానికి. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యూ కెన్ సీ ప్రాపర్లీ, ఇండియన్ sculptors have mastered the art of metal, terracotta and stone carving over a long period of time. Discuss giving illustrations. Okay, this is the question. దీన్ని మనం డివైడ్ చేసుకొని రాసుకోవాలన్నట్టు ఆన్సర్. ఫర్ ఇన్స్టెన్స్ దీన్ని ఎట్లా డివైడ్ చేస్తాం, లైక్ మెటల్, ఆర్ట్ ఆఫ్ మెటల్ గురించి అంటున్నారు, ఇండియన్ స్క్రిప్టర్స్ కూడా అడుగుతున్నారు, టెరకోటా అడుగుతున్నారు, స్టోన్ కేవింగ్ అడుగుతున్నారు. ఓకే, టైమ్ ఆఫ్ పీరియడ్ మొత్తం అయితే ఐవీసీ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. సో ఐవీసీ గురించి, ఈ టెరకోటా గురించి, సో ఇండియన్ స్కల్ప్చర్స్ అయినాయి 3 points, దాని గురించి ఆన్సర్ రాయాలి కూడా. సో ఈ ఆన్సర్లో కూడా ఫస్ట్ ఐవీసీ ఇంట్రో ఇచ్చిండ్రు, దాని తర్వాత ఆర్ట్ ఆఫ్ మెటల్ గురించి ఒక ఫ్యూ పాయింట్స్ రాసిండ్రు, టెరకోటా డయాగ్రామ్ వేసిండ్రు,
ఓకే. నెక్స్ట్ టెరకోటా గురించి పాయింట్ రాసిండు, స్టోన్ కేవింగ్ గురించి రాసిండు, కంక్లూజన్ ఇచ్చిండు. సింపుల్. ఏమేం పాయింట్స్ ఇప్పుడు ఆర్ట్ దీని గురించి 3-4 పాయింట్స్, ఇప్పుడు టెరకోటా 3 పాయింట్స్. ఓకే. నెక్స్ట్ మెటల్ గురించి 3-4 పాయింట్స్. ఇంట్రో, ఐవిసి ఇంట్రో. చూడండి పాయింట్స్ పార్ట్ గా డివైడ్ చేసుకున్నాడు, పాయింట్స్ రాశాడు. సింపుల్. ఇంత నీట్ ఉండాలి ఆన్సర్. ఈ మ్యాటర్ ఏదైనా కానీ, అంటే మ్యాటర్ కూడా ఇంపార్టెంటే, కానీ డివిజన్ మాత్రం ఇదే. ఆన్సర్ డివిజన్ మాత్రం ఇదే. ఇదే కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్స్ అనేది ఇలానే ఉండాలి. దిస్ ఇస్ ద కరెక్ట్ వే ఆఫ్ రైటింగ్ ఆన్సర్స్. ఓకే. దీనిలో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లు కూడా డివైడ్ చేసుకుంటే, సో ఈ టెర్రరిజం గురించి అంటున్నారు. టెర్రరిజం ఇదంతా అపాస్ట్రఫీలో పెట్టండి, మీకు కనిపిస్తుందో లేదో. లైక్ 2024 క్వశ్చన్ ఇది. టెర్రరిజం గురించి మాట్లాడుతున్నారు. టెర్రరిజం హ్యాస్ బికమ్ ఏ సిగ్నిఫికెంట్ థ్రెట్ టు గ్లోబల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఇది అపాస్ట్రఫీలో పెట్టింది కాబట్టి ఇది హీరో అన్నట్టు పాయింట్. సో హీరో పాయింట్ గురించి ఖచ్చితంగా మీరు ఇంట్రో రాయాలి, ఒక 2-3 పాయింట్లు ఎక్స్ట్రా రాయాలి. దిస్ బికమ్స్ వన్ పార్ట్. నెక్స్ట్ సిటీసీ గురించి మాట్లాడుతున్నారు, అసోసియేటెడ్ బాడీస్ గురించి మాట్లాడుతున్నారు, అడ్రస్సింగ్ అండ్ మిటిగేటింగ్. ఓకే. కాబట్టి సిటీసీ ఒక పార్ట్ అయింది, అదర్ బాడీస్ ఒక పార్ట్ అయింది. అదర్ బాడీస్ మాట్లాడినప్పుడు దాని పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడాలి, వే ఫార్వర్డ్ ఇవ్వాలి. మిటిగేటింగ్ గురించి మాట్లాడుతున్నారు, మిటిగేటింగ్ అంటే పాజిటివ్ ఇవ్వాలి, మళ్ళీ దాని వే ఫార్వర్డ్ రాయాలి. సో ఇక్కడనే అయిపోయింది, పార్ట్స్ అయినాయి, పాయింట్స్ అయినాయి. దాని గురించి 3-4 పాయింట్లు అయితే ఇక్కడ 3-4 పాయింట్స్ మిటిగేటింగ్ నుండి అయితే, టెర్రరిజం ఇంట్రో నుండి 3-4 పాయింట్స్ అవుతాయి. సో డివిజన్ లో కూడా 4-5 పార్ట్స్ అయినాయి, అండ్ దాని గురించి పాయింట్స్ కూడా మనం యూ హ్యావ్ టు బిల్డ్ దోస్ పాయింట్స్. సో లైక్ దిస్ ఇస్ హౌ, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ ఆన్సర్ మీకు చూడండి, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లా రాస్తే యూ విల్ గెట్ ద మాక్సిమం మార్క్స్. ఓకే. మనం ఈ ఇనిషియేటివ్ లో నేను జస్ట్ హిస్టరీలో కానీ, జోగ్రఫీలో కానీ, పాలిటీలో కానీ హౌ టు రైట్, అసలు ఏ సబ్జెక్ట్కి ఎలా రాయాలి అని చెప్తాం. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో హూ ఎవర్ ఫెయిల్ ఇన్ ప్రిలిమ్స్ దిస్ ఇయర్, వాళ్ళు ఏమేమి, వాట్ ఆర్ దేర్ ఆప్షన్స్, నెక్స్ట్ వాళ్ళకు ఉండే ఆప్షన్స్ గురించి మాట్లాడదాం. 2026 వాళ్ళ గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో 2026 ప్రిలిమ్స్ వాళ్ళ గురించి కూడా ఒక వీడియో. సో దీస్ ఆర్ మై అప్కమింగ్ వీడియోస్. సో ఈ ప్లేలిస్ట్ లో మాత్రం ఇదే ఉంటుంది, హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకనామీ. మీరు ఏం, వాట్ షుడ్ యూ ఫాలో అనేది ఐ టెల్ యూ. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, and please support me, encourage, like, share, subscribe. Thank you.